దేవుని యొక్క మర్మములు. ఇప్పుడు మర్మాలు బైబిల్లో వాక్యం అంతా కూడా అన్నీ తేలిగ్గా చక్కగా ప్రతి ఒక్కడికి అర్థమవుతాయి. ఆ తేలిగ్గానే ఉన్నట్టు ఉంటాయి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా, ఆయన చెప్పిన వాక్యం అంతా కూడా దేవుడు పరలోక రాజ్యం గురించి భూలోక సంబంధించిన విషయాల్ని పోల్చి పరలోక సంబంధమైన విషయాలు మనకు బోధించాడు. మనకు అర్థం కావని భూలోక విషయాలను పోల్చుకుంటూ పరలోక విషయాల గురించి మనకు బోధించాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి ఆ మర్మాలు, బైబిల్ యొక్క వాక్యం యొక్క మర్మాలు మనకు తెలియాలి అంటే ఏం కావాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఆ మర్మాలు తెలుస్తాయి, లేకపోతే తెలియదు. ఉదాహరణకి ఇదివరకు చెప్పుకున్నాం మనం ఒక పాయింట్ దగ్గర. ఏం పండినది? నూతనంగా జన్మించాలంటే చెప్పుకున్నాం కదా. ఒక నికోదేమనే బోధకుడే ఆయన. నికోదేమనే బోధకుడు వచ్చి యేసుప్రభు వారిని నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అందుకు యేసు ఒకడు నీటి మూలంగా కొత్తగా జన్మించడం అంటే నికోదేముకి బోధకుడికి అర్థం కాకపోయే వరకు, అయ్యా ముసలివాడు అయినప్పుడు మరలా తల్లి గర్భం నుంచి పుట్టాలా అని అడిగితే ఆ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్తాడు? ఒకడు నీటి యేసుప్రభు వారు చెప్తారనమాట. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారో? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. దేవుని రాజ్యం పొందాలంటే ఏం కావాలి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యం పొందలేడు. ఈ నీరు అంటే ఇక్కడ ఏదది? నీరు అంటే మామూలుగా బాప్తిసం అంటారు చాలామంది. కాదు, నీరు అంటే దేవుని వాక్కు. దేవుని వాక్యము నువ్వు నీలో నిండుకోవాలి. దేవుని వాక్యం నీలో ఉండాలి. ప్రభువు వాక్యం నీలో ఉండాలి. యేసయ్య వాక్యం నీలో ఉండాలి. అప్పుడు తర్వాత ఆత్మ, యేసయ్య వాక్యం నీలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు అది నిలవాలి అంటే, ఆ వాక్యం ప్రకారంగా నీవు జీవించాలి అంటే ఏం చేయాలి? ఏం కావాలి? తర్వాత ఏమన్నారు? ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి. నీకు దేవుని ఆత్మ ఉంటేనే కానీ నీలో ఉన్న దేవుని వాక్యము శరీరధారి అయి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి ఉపయోగపడదు. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మరి మర్మాలు మనకు తెలియాలంటే ఏం కావాలి? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఇదే కీర్తన 25వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడి సమస్తము మీకు తెలియజేసేటట్టు చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ముఖ్యంగా మనకేమవ్వాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది లోకంలో ఎంతోమంది ఉన్నారు బయట. మరి దేవుని యందు భయభక్తులు లేక పాపం చేస్తున్నారు. దేవుని యందు భయం లేక చెడ్డకార్యాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేక కుటుంబాలు ఎందుకు ఫలిస్తాయి? ఫలించవు. దానిలో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఫలించకపోతే నన్ను అప్పుడు అడగండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్,
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.